హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి. గోల్డ్ హాస్పిటల్ గుంటూరు మరియు హైదరాబాద్ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తల్లులందరికీ, మాతృమూర్తులందరికీ హ్యాపీ మదర్స్ డే, అలాగే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. గోల్డ్ హాస్పిటల్ తరపున, నా తరపున ప్రత్యేకంగా ఈ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక చిన్న పాయింట్ ఒకటి మెన్షన్ చేస్తాను. మనకందరికీ సూర్యుడు ఉదయిస్తేనే తెల్లవారుతుంది అనేది నిజం. కానీ ప్రతి ఇంట్లో తల్లి నిద్రలేసిన తరువాతే ఆ ఇంటికి సంబంధించిన పనులన్నీ కూడా మొదలవుతాయి. అంటే ప్రతి ఇంటికి కూడా సూర్యుడు తల్లి లాంటి రూపంలో ఉంటాడు అనే దాన్ని మనం గ్రహించవచ్చు. అలాగే మనకి తెలిసిన ప్రతి చిన్న చిన్న విషయాలు, మొట్టమొదటి విషయాలు అన్నీ కూడా తల్లి మనకి చెప్తేనే తెలుస్తాయి. అది ఆహారం అవ్వచ్చు, రుచి అవ్వచ్చు, నిద్ర అవ్వచ్చు, లేకపోతే కొన్నిసార్లు చదువు అవ్వచ్చు, చిన్న చిన్న అనారోగ్యాలు ఏదన్నా లైక్ దెబ్బలు తగలటం కానీ, లేకపోతే ఒక చిన్నపాటి ఏదో ఒక యాంటీసెప్టిక్ లాగా చిన్నప్పుడు దెబ్బ తగిలితే పసుపు రాయటం కానీ, లేకపోతే ఇంకేదన్నా కొన్నిసార్లు స్నానం చేసేటప్పుడు ఒళ్ళేదన్నా నొప్పులుగా ఉందనుకుంటే వేడి, ఇవన్నీ కూడా మనకి తల్లే నేర్పుతూ ఉంటుంది. సో అలాంటి తల్లికి సంబంధించి మనం అందరము ఒక్క నిమిషం కనుక ఆలోచిస్తే, చాలా మంది తల్లులలో వాళ్ళకి కాల్షియం సరిగ్గా లేకపోవచ్చు, లేకపోతే ఐరన్ సరిగ్గా లేకపోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు వాళ్ళ పిల్లలు, లేకపోతే వాళ్లే సొంతంగా, పిల్లలు కనుక చిన్నపిల్లలు అయితే తల్లులే సొంతంగా వాటిని కొంత మార్చుకోవడం ద్వారా దానికి అవసరమైన చిన్నపాటి సప్లిమెంట్లు, లేదా మీ యొక్క రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని కానీ, ఉదయం పూట కానీ, సాయంత్రం పూట కానీ ఒక అరగంట సేపు సన్లైట్ మీ ఒంటి మీద పడేలాగా వ్యాయామంతో కలిపి ఉండేలాగా చూసుకోవటం కానీ, లేదా ఒక చిన్న ఏదన్నా ఒక జ్యూస్ లాంటిది లైక్ ఆకుకూరలో లేకపోతే కూరగాయలు లాంటివి ఒకటి రెండు కలుపుకొని కొద్దిగా రోజు ఒక 50 ml జ్యూస్ లాంటి తాగటము, కొంత బరువు తగ్గటము. ఒకవేళ మీలో ఎవరికైనా అనారోగ్యాలు ఏదన్నా ఉండి ఉంటే, షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటి ఏదన్నా ఉండి ఉంటే వాటికి సంబంధించి ఇంకొంత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ మాతృ దినోత్సవం తరపున ఈ రోజు మీరు జనరల్ గా మనం అందరము కూడా జనవరి 31 ఒక రెజల్యూషన్ తీసుకుందాము, ఈ రోజు మనం చేసే పని సంవత్సరం అంతా చేద్దాం అనుకుంటా ఉంటాము. అలా ఏం లేదు. ఒక రోజుని సంవత్సరంలో ప్రత్యేకంగా మాతృమూర్తులందరికీ కేటాయించడం ద్వారా ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయం ఆ రోజు తీసుకున్నప్పుడు చాలా ఇంకా గర్వంగా ఉంటుంది. చాలా మాకందరికీ గర్వంగా ఉంటుంది, మీకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉండేదానికి అవకాశం ఉంది. అలాగే అలాంటి ఒక చిన్నపాటి డైట్ లో మార్పులు, కొంత బరువు తగ్గటము, వ్యాయామం చేయటము, అలాగే కాల్షియం ఇట్లాంటివన్నీ ఎముకలు బలంగా ఉండేలాగా చేసుకోవటము, అలాంటివన్నీ చేసుకుని దాన్ని ఆస్వాదిస్తారని మరొకసారి మాతృమూర్తులందరికీ, తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ.